మహిళా కండక్టర్లు ఎక్కువ మంది ఉంటారు. అవును మ్యామ్. మీరు ఫస్ట్ నుంచి సింగిల్ డ్రైవర్ బస్సులోనే నడిపారా, లేకపోతే కండక్టర్లతో కూడా ఉన్నారా మీ బస్సులో? మ్యామ్ అక్కడ కండక్టర్ ఇచ్చారు కదా, ఇక్కడే సింగిల్. ఇక్కడే, ఓకే. అక్కడ కండక్టర్ ఉన్నారు ఆల్రెడీ. అక్కడ కండక్టర్తోనే చేశాను. సో నేను 8 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ గవర్నమెంట్ మహిళలు బస్సు నడిపిస్తా అంటే ముందుకు రండి, మేమే లైసెన్స్ ఇస్తాం, 2 months ట్రైనింగ్ ఇస్తాం, 2 months శాలరీ కూడా ఇస్తాం అనేసి అక్కడ మెసేజ్ పెడితే 200 మంది వచ్చారు అక్కడ ఢిల్లీలో. 100 మంది పాస్ అయ్యారు, 100 మంది ఆల్రెడీ చేస్తున్నారు. మా డిపోలో 4 members ఉన్నారు, అలగ్ డిపోలో 4 ఇప్పుడు ఉన్నారు మేము చేస్తున్నారు. మీరు మాత్రం హైదరాబాద్కి వచ్చేసారు? నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఇప్పుడు నా డిపోలో నా తోటి మహిళా డ్రైవర్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయారు, జాబ్ వచ్చిందా? సో వెరీ గుడ్ అంటే ఇంకా కాలేదు, ట్రై చేస్తున్నాను, సో ఇస్తామని చెప్తున్నారని ఒక మెసేజ్ పెట్టాను. నీలం కుమార్ అని మా ఫ్రెండ్. జనరల్ గా బస్సులో లేడీ కండక్టర్లకి చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. అంటే జెంట్స్ ప్యాసింజర్ల నుంచి కానీ రష్ బాగున్నప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు మీరు లేడీ డ్రైవర్, ఓకే అట్లాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ మేల్ కండక్టర్తో మీకు ఎప్పుడైనా వాగ్విద అంటే ఈమెంది అట్లా ఇట్లాంటి ఏమన్నా జరిగిన ఇన్సిడెంట్స్? ఏం జరగలేదు మ్యామ్, అంత హ్యాపీ అక్కడ. ఫస్ట్ డౌట్ ఎవరికైనా భయమే ఉంటది కదా, మహిళ వచ్చింది కదా ఎట్లా అనేసి ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఎన్ని సంవత్సరాలు అక్కడ చేసినా కూడా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు కూడా భయం వేసింది. అంటే కొత్త జగులు ఉన్నప్పుడు ఎవరికైనా అట్లా ఉంటది, కొత్త రూట్లో వెళ్ళేటప్పుడు. కాకపోతే వాళ్ళేం అట్లేం చెప్పలేదు, నాతో హ్యాపీగా జర్నీ చేశారు, వాళ్ళు డ్యూటీ చేశారు. సో నా కోసమే డ్యూటీ చేయడానికి, నా డ్యూటీ నాదే అంటే నాతో పాటు డ్యూటీ ఉండడానికి వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, మేడం మీరు చెప్తే డ్యూటీ వచ్చేది చెప్పండి మేడం అని. అట్లా చాలా మంది కండక్టర్ని పెట్టుకున్నాం, సంవత్సరం అట్లా ఒకటే కండక్టర్ని పెట్టుకుని చేశారు, నడిచాం మేము. ఇప్పుడు మీకు బస్ కు మధ్యలో అంటే ఇప్పుడు నోయిడా ఇట్లాంటి వాటిలో, ఢిల్లీలో అయితే మీకు స్టాప్స్ తక్కువ ఉండడం, ఇప్పుడు జెంట్స్ అనుకోండి, మీకు మనకి మామూలుగా లేడీస్ బయటకు వచ్చినంటే ముఖ్యంగా వాష్రూమ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది మనకి. మీరు ఎట్లా అంటే బస్ మళ్ళీ డిపోకి వెళ్తేనే యూజ్ చేసుకునే వాళ్ళు అట్లాంటిది ఫెసిలిటీస్? మా టెర్మినల్స్ ఉంటాయి కదా అక్కడ ఉంటాయి, పెట్రోల్ పంప్ ఉంటాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. యూపీ వెళ్తే యూపీ సర్కార్ కూడా కొన్ని వాష్రూమ్స్ కట్టించారు. సో అట్లనేసి వెళ్ళిపోతాం. బస్ లో ఉండే కొంచెం అంటే ఇబ్బంది అంటే ఏం లేదు మ్యామ్, ఉండే వాష్రూమ్ ఉంటే కొంచెం గలీజ్గా ఉండే. కంప్లైంట్ చేసినప్పుడు అవన్నీ సాఫ్ సఫాయి చేసేవాళ్ళు ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. కాకపోతే డిపోలో ఏం వెళ్ళము, ఎక్కడెక్కడ మాకు టర్మినల్ ఉందో అక్కడ మాకు వాష్రూమ్స్ కి అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం మళ్ళీ మీకు మీ ఫ్యామిలీ డీటెయిల్స్కి వద్దాము. యాక్చువల్గా మీరు నల్గొండ జిల్లా భువనగిరి కదండి? భువనగిరి జిల్లా ఊరు సంస్థ నారాయణపూర్ మ్యామ్. అక్కడ నుంచి మళ్ళీ విలేజ్ సీతానాయక్ తండ. ఓకే. మీ మదర్ ఫాదర్? అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. నాన్న పేరు రామకోటి నాయక్, అమ్మ పేరు రుక్కా నాయక్. మీరు అక్క చెల్లెళ్ళు ఎంతమంది? 5 అక్క చెల్లెళ్ళం మేము. అందరికంటే లాస్ట్ ఆమె నేనే. అందరిది పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చిన్న తమ్ముడు ఉన్నాడు. అమ్మ నాన్న బాగా ఏజ్ బార్ అయిపోయారు. సో వాళ్ళని చూసుకోవాలనేసి ఇక్కడ సార్ వాళ్ళని రిక్వెస్ట్ పెట్టుకున్నాను. సో ఇంత ముందు ప్రజావాణిలో మన కోమటిరెడ్డి సార్ని కలిశాను. కోమటిరెడ్డి సార్ ఏమో పొన్నం ప్రభాకర్ సార్తో మాట్లాడారు. ఎందుకంటే సార్ మా ఊరు నియోజకవర్గానికి మంత్రి కదా, సో సార్ మంచిగా రెస్పాన్స్ అయ్యారు కోమటిరెడ్డి సార్. సో అక్కడ నుంచే ప్రజావాణి నుంచే ఫోన్ చేశారు సార్ పొన్నం సార్కి. సో పొన్నం సార్ పిలిపించారు. పొన్నం సార్ దగ్గరికి వెళ్తే ఓకే అమ్మ 10 years ఎక్స్పీరియన్స్ లెటర్ చూసారు అని, ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి కూడా చూసారు, ఇట్లా రాష్ట్రపతి అవార్డు ఉన్న ఫొటోస్ కూడా ఉంటాయి అవి చూసి బాగా ఎంకరేజ్ చేశారు. ఇస్తానమ్మా నో ప్రాబ్లం, పోస్టులు పడ్డప్పుడు అప్లై చేసుకోండి అని చెప్పారు. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా పోస్టులు రాలేదు, మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ పోస్టులు పడుతున్నాయి అంటేనే మళ్ళీ రిటర్న్ వచ్చి